మా నియోజకవర్గంలో మెయిన్ వాటర్ స్కేర్సిటీ. అన్ని నియోజకవర్గాలు, అన్ని ప్రాంతాలు మాకు డెవలప్మెంట్ కావాలి, మాకు ఉద్యోగ అవకాశాలు కావాలంటే మా నియోజకవర్గ ప్రజలు మాత్రం మాకు దాహంగా ఉంది, మా దాహార్తి తీర్చండి, రైతులు మాకు నీళ్లు లేవు, మాకు పంట రావట్లేదు అనే దగ్గరే మా సమస్యలు ఇంకా అంత కింద స్థాయిలో ఉన్నాయి. దీనికి కారణం ఖచ్చితంగా అక్కడున్న నాయకులు, పరిపాలించిన నాయకులు వాళ్ళ కమిట్మెంట్ లేకపోవడం. ఎందుకంటే మా నియోజకవర్గంలో వెలిగొండ ప్రాజెక్ట్ ఉంది. ఎంత అదృష్టం అండి. ఆ వెలిగొండ ప్రాజెక్టు 3 జిల్లాలకి తాగునీరు, సాగునీరు కేటాయిస్తుంది. సో నెల్లూరు కానీ, కడప కానీ, ప్రకాశం కానీ ఆ మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇది. 43 నుంచి 40 సుమారుగా 45 టీఎంసీలు కలిగిన నిల్వ ఉండే ప్రాజెక్ట్ ఇది. 2006లో రాజశేఖర రెడ్డి గారు ఓపెన్ చేసి, అప్పుడు ఓపెన్ చేసినప్పుడు దాని అంచనా వచ్చేసి 980 కోట్లు సుమారుగా. ఈరోజు 8500 కోట్లు. ఈ అంచనా పెరిగే కొద్దీ మనకి నిధులు కేటాయించలేకపోవడము, దాన్ని ఇంకా డీలే చేయడం జరుగుతుంది. పనులన్నీ ఎక్కడెక్కడే ఉంది. ఈ రోజుకి కూడా దాన్ని పూర్తి చేస్తాం. ఇంకోటి, ఈ వెలిగొండ ప్రాజెక్ట్ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు వెలిగొండ ప్రాజెక్ట్ పూర్తి చేస్తేనే నేను మీ దగ్గర ఓట్లకు వస్తా అని చెప్పి, ఈ రోజు వెలిగొండ ప్రాజెక్ట్ పూర్తి కాలేదు. కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం అనే ఒక దాన్ని మనం క్రియేట్ చేయాలి, బూటకంగా చూపించాలనే విధానంలో ఏం చేస్తున్నారంటే పనులు అవ్వకముందే రేపు వచ్చి శంకుస్థాపన చేస్తారు. నేను ఈరోజు చెప్తున్నా చూడండి, త్వరలోని ఎలక్షన్ ముందు శంకుస్థాపన చేస్తారు, అక్కడక్కడ ఏదో చూపిస్తారు కానీ నీళ్లు రావు. వెలిగొండ ప్రాజెక్ట్ పూర్తి ఎప్పుడైందంటే అక్కడ ప్రాజెక్ట్ నుంచి వచ్చే నీళ్లు జనాల గొంతు తడవాలా, ఆ రోజు మా రైతుల పాదాలు తడవాలా, ఆ రోజు వెలిగొండ ప్రాజెక్ట్ పూర్తయినట్టు. మీరు శంకుస్థాపన చేస్తే పూర్తయినట్టు కాదు, అది ఖచ్చితంగా మభ్యపెట్టడం. ఇంకొకటి, దీనికి ప్రూఫ్ ఏంటంటే ఈ వెలిగొండ ప్రాజెక్టు గురించి మా నియోజకవర్గంలో ఉన్న ముంపు ప్రాంతాలు దగ్గర 11 గ్రామాలు ఉన్నాయి. ఆ 11 గ్రామాల్లో కూడా R&R ప్రాజెక్ట్ కింద సెటిల్మెంట్ కాలేదు. కొంతమందికి అయినాయి, ఏదో అడపదడప ఇచ్చారు, ఆ ఎలక్షన్ కోసం పంచాయతీ ఎలక్షన్ అడపదడప ఇచ్చారు. కానీ అవన్నీ ఇప్పుడు ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తవుద్దండి? R&R ప్రాజెక్ట్ రీహాబిలిటేషన్, రీసెటిల్మెంట్ ముందు మొత్తం అంతా క్లియర్ అయిపోయిన తర్వాత కదా నీళ్ళు వదిలేదు. మరి ఇంకా పెండింగ్ ఉన్నాయి కదా, మరి దాని అర్థం నీళ్ళు ఎలా వస్తాయి జనాలు అక్కడ ఉన్నప్పుడు? సో ఈ విధంగా ఖచ్చితంగా వెలిగొండ ప్రాజెక్టులు కూడా ఫెయిల్ అయిపోయారు. సో కానీ మా అందరి కోరిక ఏంటంటే, మా నియోజకవర్గం చెప్తుంటే నాకు కొంచెం ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎందుకంటే మేము ఎంతో మందిని చూస్తుంటాం కానీ స్థానిక కేబినెట్ మంత్రిని ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో ఇన్ని సమస్యలు ఉంటాయి అనిపిస్తుంది. నేను చెప్తానండి, ఇప్పటికి కొంత అదే వెలిగొండ ప్రాజెక్ట్ నుంచి మళ్ళా T5 కాలువ అని ఉంది, దానికి కూడా శంకుస్థాపన చేశారు. అదొక పుల్లల చెరువు మండలానికి మంచి రీసోర్స్, రైతులకైనా లేకపోతే ఇంకా వేరే అవసరాలకైనా. అది కూడా అవ్వలేదు. ఇంకొకటి ఏంటంటే మేజర్ మా దగ్గర ఉన్న ఇష్యూ పాలుట్ల తండా ఉంది. అది కొంచెం అడవిలోకి వెళ్ళాలి, నల్లమల అడవిలోకి. ఆ గిరిజన ప్రాంత ప్రజలకి 15 ఏళ్ల క్రితం ఇదే సురేష్ గారు మేము చేస్తామన్నాం. సరే 5 ఏళ్ళు అయిపోయింది, 10 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు కూడా దానికి రోడ్డు లేదండి. ఇప్పుడు కూడా వెళ్ళే అన్ని వెహికల్స్ వెళ్ళలేవు అక్కడ, వాళ్ళకి రోడ్డు లేదు. సో ఇంకా ఈ మా నియోజకవర్గ హెడ్ క్వార్టర్ నుంచి ఏ మండల హెడ్ క్వార్టర్కి వెళ్ళి, వేరే మొత్తం 5 మండలాలు కూర్పుతో మా నియోజకవర్గం ఉండగా ఎర్రగొండపాలెం మెయిన్ హెడ్ క్వార్టర్ నుంచి వేరే మండలాలకు వెళ్ళడానికి ఏ రోడ్డు సరిగా లేదు. సో ఆ రోడ్డు సరిగా లేక ఇంకా పల్లెల్లోకి వెళ్తే చాలా దారుణమైన సిచ్యువేషన్ నేను ప్రత్యక్షంగా చూసింది. స్థానిక సమస్యల గురించి మరి స్థానిక నాయకులు కలిసే ప్రయత్నం చేసిరా మీరు గతంలో? అంటే మేము కలుస్తున్నాము, వాళ్ళని విమర్శిస్తున్నాము, వాళ్ళని బ్రతిమలాడుకుంటున్నాం కానీ స్పందన లేదండి. ఇంకోటి ఏంటంటే, ఈరోజు మా నియోజకవర్గంలో ఒక వింతైన సిచ్యువేషన్ ఏంటంటే, ఆదిమూలపు సురేష్ గారు 5 ఏళ్ళు ఉన్నారు, 2 దఫాలు మంత్రిగా క్యాబినెట్ లో చోటుంది. చోటున్నా కూడా ఎర్రగొండపాలెంలో సమస్యలు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉండగా ఈ రోజు వారిని ట్రాన్స్ఫర్ ఇచ్చారు కొండేపి నియోజకవర్గం. ఎందుకు ఇచ్చినట్టండి? వారు ఓటం వాళ్ళు ఏకీభవించినట్టే కదా. వాళ్ళు ఓటం వాళ్ళు ఒప్పుకోగా ఇంకొక క్యాండిడేట్ని పంపించారు. ఆ క్యాండిడేట్ ఎవరండి? మా లోకల్ వ్యక్తి కాదు, ఎర్రగొండపాలెం ప్రాంతంలో ఇదివరకు ఉన్న వ్యక్తి కాదు. ఈ రోజు వచ్చేసి పార్టీ పంపించింది కాబట్టి ఎక్కడో ఒక చోట అకామిడేట్ చేయాలి కాబట్టి వచ్చేసి గత జరిగిందంతా జరిగిపోయింది, ఇప్పుడు నేను కొత్తగా వచ్చి చేస్తా. వింత ఏంటంటే, ప్రజల్ని మభ్యపట్టే ప్రయత్నం వీరు చేసేది ఎలా ఉందంటే, మంత్రిగా ఉన్న వ్యక్తి, ముఖ్యమంత్రి గారికి అత్యంత దగ్గర సంబంధాలు ఉన్న వ్యక్తి, ఇంతకన్నా మంచి ఆపర్చునిటీ నాకు తెలిసి నియోజకవర్గంలో భవిష్యత్తులో ఎవరికి వస్తలేదు తెలియదు ఆ పార్టీ నుంచి. అయితే అలా ఉన్న వాళ్ళే చేయలేదు. కానీ ఈ రోజు ఒక వ్యక్తికి వచ్చి రేపు అధికారంలో ఉంటుందో లేదో తెలియదు, వీరు గెలుస్తారో లేదో తెలియదు, కానీ అబద్ధ హామీలు ఇచ్చి గత అంటే మా నియోజకవర్గం ఒక జోక్ అయిపోయింది. ఆయా పార్టీల నుంచి వాళ్ళు లీడర్లకు రావడము, వాళ్ళు ఎమ్మెల్యేలకు గెలవడము, ఎలా వచ్చారో దానికి డబల్ సైజులో మూటలు ఎత్తుకొని పోవడము, మళ్ళీ తర్వాత ఓడిపోతామంటే నియోజకవర్గం వదిలిపెట్టి ఇంకో నియోజకవర్గం చూసుకున్నాం. సో ఇది ఒక మెయిన్ ఇష్యూ. నాకు మా ప్రాంతంలో ఇక్కడే రాజకీయం చేయాలని అనిపించింది ఏంటంటే, లోకల్ వ్యక్తులు కాకుండా నాన్ లోకల్ క్యాండిడేట్ తీసుకురావడం. ఎర్రగొండపాలెం నియోజకవర్గం ఫామ్ అయింది, ఆయా ప్రాంతంలో ఆ నియోజకవర్గంలో అక్కడ వాళ్ళు లీడర్స్ గెలిగితే వాళ్ళ సమస్యలు వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి వాళ్ళు నాయకత్వం వహిస్తే బాగుంటుందని, ప్రజలకు బాగుంటుందని వీళ్ళు ఆలోచించకుండా ఎక్కడో ఎవరో ఒకరు తీసుకురావడము, అక్కడ సరిగ్గా చేయకపోతే ఇంకో దగ్గర పంపడం వల్ల అది నాయకులకు కూడా ఏంటంటే, ఇక్కడ కాకపోతే ఇంకో దగ్గర
ఏం కాదులే అనేది ఒక కమిట్మెంట్ లేకపోయింది. 2019 ఎలక్షన్స్ పక్కన పెడితే ఇప్పుడు 2024లో అటు టీడీపీ ఇటు జనసేన రెండు కూడా స్ట్రాంగ్గా ఫైట్ చేస్తున్నాయి కదా. ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీకి ఆపర్చునిటీ ఎందుకు ఇస్తారు ప్రజలు అని అనుకుంటున్నారంటే, మా నియోజకవర్గంలో ఉన్న పరిస్థితి ఏంటంటే ఈరోజు టీడీపీ నుంచి పోటీ చేసే వ్యక్తి నాన్ లోకల్ క్యాండిడేట్, ఓకే, వైఎస్ఆర్సీపీ నుంచి చేసే వ్యక్తి నాన్ లోకల్ క్యాండిడేట్. అభివృద్ధి చేయడానికి ఎక్కడ క్యాండిడేట్ అయితే ఏముంటుందన్న, జరగలేదు కదా, భేదాలు ఉండవు కదా, జరగలేదు కదా. జరుగుంటే ఈ ఇష్యూ వచ్చేది కాదు. ఓకే, జరుగుంటే వీఆర్ హ్యాపీ, మేము సపోర్ట్ చేస్తాం. జరగట్లేదు. ఎందుకు జరగట్లేదు అంటే నియోజకవర్గాన్ని లీడర్ ఎస్టాబ్లిష్మెంట్ కోసం వాడుకుంటున్నారు తప్పితే ఓకే, అక్కడ డెవలప్మెంట్ కోసం ఎవరు కూడా ఏం చేయట్లేదు. కాబట్టి సో రేపు ఖచ్చితంగా మేము కొత్త నినాదం వస్తుంది. ఈసారి లోకల్ క్యాండిడేట్ పోటీ చేస్తే ఖచ్చితంగా ఈ నాన్ లోకల్ క్యాండిడేట్ తరిమేస్తే మన నియోజకవర్గంలో మన ప్రాంతం మీద ప్రేమ ఉన్నవాడు వస్తే ఎలా ఉంటుందో సో ప్రజలకు అర్థమైంది. అండ్ ప్రజల్లో ఈ యొక్క కోరిక కూడా ఉంది. ఇంకొద్దు, 15 ఏళ్ల నుంచి మనం చూస్తూనే ఉన్నాం, కొత్త నాయకత్వం రావాలి, యువకులు రావాలన్న ఉద్దేశంలో మా ప్రాంత ప్రజలు కూడా ఉన్నారు. కాబట్టి ఈ నినాదం మీద రేపు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. మీ నియోజకవర్గంలో మిమ్మల్ని కదిలించిన సన్నివేశం ఏందన్నా, అరే నేను గనక శాసనసభ్యుడిగా ఎన్నికైతే మొదటగా ఈ పని చేయాలి, ఈ పని పూర్తి చేసే నేను ప్రజలలో వెళ్ళాలి అనే ఒక అంశాలు ఏమైనా ఉన్నాయంటే? మెయిన్గా మా నియోజకవర్గంలో లోపించింది ఏంటంటే నాయకులు గెలిచిన తర్వాత ప్రజలకు అందుబాటులో లేకపోవడం, సమస్యలు తీర్చే తర్వాత సంగతి వినడానికి కూడా స్కోప్ లేదు. సో నేను ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు, అమ్మ నువ్వు వచ్చావేంటమ్మా, అసలు మా నాయకులు కనిపించలేదు, ఎవరైనా చనిపోతే పరామర్శించడానికి కూడా రాని పరిస్థితి. వాళ్ళు ఎవరైనా కుటుంబంలో ఎవరైనా వాళ్ళు కోల్పోతే ఆ బాధలో ఉన్నప్పుడు ఒక మానసిక సపోర్ట్ కోసం కనీసం వాళ్ళ తెలిసి స్పందించి వాళ్ళకైనా కష్టాలు ఉంటే సరే ఇప్పుడు కాకపోతే 4 రోజుల తర్వాత ఆ చెప్పడానికి కూడా రాలేని పరిస్థితి. నాయకత్వ లోపం బాగా ఉందన్నమాట. నాయకులు అందుబాటులో ఉండరు. ఇంకొకటి ఏంటంటే నీటి సమస్య అండి. మాకు ఫస్ట్ ఈ బేసిక్ సమస్యలు వెళ్ళిపోతే మేము అన్ఎంప్లాయ్మెంట్ ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి. తర్వాత మాట్లాడదాం. సో మాకు కనీస అవసరాలే లేదంటారు. రైతులు పంట పండడానికి అవకాశం లేదు. ఓకే, ఇక్కడేమో ఇంకా ట్యాంకర్లు తోలాల్సిన పరిస్థితి వస్తుంది. బిందెలు పట్టుకొని పొలాల్లో కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వస్తుంది తాగునీటి కోసము. ఎంత వాటర్ మాకు భూసారం లేదు. వాటర్ భూమిలో అంత ఈజీగా అందుబాటులో దొరకదు. కనీసం 1000 ఫీట్లు బోరేస్తే గానీ మాకు నీరు దొరకదు. 1000 ఫీట్లో నీళ్ళు దొరికితే ఫ్లోరైడ్ ఎంత కంటెంట్ ఉంటుందండి. సో ఇవన్నీ నాకు చాలా బేసిక్ సమస్యలు. ఇవి మనలాంటి వాళ్ళు రాకపోతే ఇక నియోజకవర్గం రాజకీయానికి పనికొస్తే తప్పితే అభివృద్ధికి పనికిరాదని. సో ఇవి బేసిక్ ఇష్యూస్ నన్ను కదిలించి తాగడానికి, వారి తిండి వారు తినడానికి, ఆ తినేదానికి సంపాదించుకునే దానికి అవకాశం, ఉద్యోగ అవకాశాలు కానీ సో ఇలాంటివి ముందు వాళ్ళకి సెటిల్ చేయగలిగితే తర్వాత మనం ఇంకా అక్కడ ఇండస్ట్రీస్ ఇంకా డెవలప్మెంట్ గురించి ఆలోచించాలి. ఏర్పడ్డ ఆంధ్ర రాష్ట్రం 10 ఏళ్లుగా ఒక దఫాల్లో టీడీపీ పాలించింది, ఇంకొక దఫాల్లో వైసీపీ పాలించింది. 10 ఏళ్లుగా ఆ పార్టీలు చేయని అభివృద్ధిని ఒకవేళ రేపు మీరు ఎమ్మెల్యే అయితే 5 ఏళ్లలో ఎట్లా చేసి చూపిస్తారని? టీడీపీ వైసీపీ పాలించింది అనే దానికంటే బీజేపీ పాలించింది అంటాండి. ఎందుకు ఈ మాట ఎందుకు అనాల్సి వచ్చింది? టీడీపీ 2014లో గెలిచినప్పుడు ఎవరితో పోతుందండి? ఓకే, బహిరంగంగా అయినా అంతర్గతంగా అయినా బీజేపీతోనే పోతుంది. మొన్న వైసీపీ గెలిచాక కూడా బహిరంగంగా చెప్పలేకపోయినా బట్ ఇది ఎవరన్నా యాక్సెప్ట్ చేయాల్సిన విషయం. వాళ్ళు ఖచ్చితంగా బీజేపీతో అనుకూలంగానే ఉన్నారు. బీజేపీ చేస్తే తప్ప అక్కడ నుంచి ఏమి చేయలేని పరిస్థితి. వైసీపీ ప్రభుత్వం బీజేపీతో అనుకూలంగా ఉందా? 100% అనుకూలంగా ఉందా? ఈ రోజు మారింది. ఎట్లా చెప్తున్నారు అంటే వాళ్ళు ఎప్పుడు ప్రత్యేక హోదా కోసం ఎంత పోరాటం చేశారు వాళ్ళు. బీజేపీ సెంటర్లో ఉంది, ప్రత్యేక హోదా కోసం నేను పోరాడుతున్నారు. ఎక్కడ పోరాటం చేశారు? ఏ ఇష్యూలో సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న ఇష్యూలు ఎక్కడ డిఫర్ అయ్యారు వీళ్ళు?